ఏ విధంగా మానిటర్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. దీని గురించి మొత్తం మాట్లాడటానికి అడ్వకేట్ ప్రసన్న గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న గారు నమస్తే అండి. నమస్తేనండి. ఎలా అండి, ఎలా చూస్తారు? మీరు అడ్వకేట్ కంటే కూడా ఒక మహిళగా, ఒక సాధారణ గృహిణిగా మీ ఇంట్లో కూడా ఓటీటీల్లో వెబ్ సిరీస్లు, సినిమాలు చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది కంటెంట్ అసలు రీసెంట్ది? రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పిల్లలు చూస్తారా అనేది అయితే ఒక భయం ఉంటుంది. వన్ మోర్ థింగ్, నేను రీసెంట్గా ఒకటి చూసాను ఏంటంటే మన వైఫైకి ఏదైతే కనెక్షన్ ఉంటుందో, సపోజ్ ఈ మన వైఫై పాస్వర్డ్ ఇంకొక వాళ్ళకి చెప్పి మన ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడమో, లేకపోతే నేబర్స్ అడిగినప్పుడు, లేకపోతే ఇంకెవరైనా అడిగినప్పుడు మనం పాస్వర్డ్ చెప్పి మనం వైఫై తీస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో మనం సరిగ్గా ఉన్నా పక్కన ఎవరైనా కంటెంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ లింక్ వీడియోస్ రావడం నేను గమనించాను. ఎస్ అండి, అవును. ఇది ఎలా అంటే బై బ్లూటూత్ ఏంటి అనేది నేను కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తే, సపోజ్ మా ఇంటి పక్కన ఉన్న నేబర్స్ వాళ్ళు వాడడం కూడా దీని మీద నేను అబ్జర్వ్ చేస్తే నాకు ముందు అర్థం కాలేదు. దాని తర్వాత చూస్తే ఈ కంటెంట్స్ ఎందుకు కంటిన్యూ యూట్యూబ్ ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇవే కంటెంట్స్. ఇప్పుడు సపోజ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ సమ్ కంటిన్యూగా ఏదన్నా దాని మీద చూస్తే విల్ గెట్. ఇప్పుడు సాంగ్స్ సెర్చ్ చేస్తున్నాము లేదా మూవీస్ సెర్చ్ చేస్తున్నాము అంటే మనకు అదే వస్తుంటుంది కంటెంట్. అట్లాంటిది ఇది ఏంటని చూస్తే మన వైఫై ఎవరు వాడినా వాళ్ళేమైనా ఇల్లీగల్గా ఓపెన్ చేసి చూసినా ఆ వైఫైకి మనకు కూడా లింక్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది. రెండోది, యూట్యూబ్ కమ్యూనిటీకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది ఆల్రెడీ, పాలసీస్ ఒకటి అన్నీ కూడా ఉన్నాయి. ఆ యూట్యూబ్ కంటెంట్స్ పాలసీలను కూడా వాళ్ళు ఇల్లీగల్గా వెళ్తూ, అంటే మన ఇండియాలో సెక్షువల్ కంటెంట్ చూడడం అనేది బ్యాన్ ఏం లేదండి, చూడొచ్చు. కానీ సెక్షువల్ కంటెంట్ చూపించడం అనేది మాత్రం దానికి కూడా ఎంతవరకు చూపించాలంటే దాన్ని కూడా ఓ లెవెల్ అనేది ఎంతవరకు కరెక్ట్ తీసుకెళ్లాలనేది కూడా దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. దాని మీద కూడా ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా మనకి సెక్షన్స్ కొన్నిటికంటే మైనర్ పిల్లలకి వీడియోది పెట్టి చూపించడం అనేది కానీ, వీడియోస్ కంటెంట్స్ ఇవ్వడం మాత్రము దాంట్లో సివియర్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సెక్షన్ 67 కానివ్వండి, 67A, 67B ఇవన్నీ కూడా ఐటీ యాక్ట్కి సంబంధించి, యూట్యూబ్కి సంబంధించి సెక్షువల్ దీని మీద ఇస్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ప్రాపర్ కంప్లైంట్స్ అనేది ఇప్పటివరకు ఇవ్వలే. మన ఇండియాలో చూడడం జరుగుతుంది, అందరు కూడా వస్తుంది, ఇది ప్రాపర్గా లేదు, ఇట్స్ వెరీ బ్యాడ్, పిల్లలు చూస్తే సిచ్యువేషన్ బాగుండదు అనేది ప్రతి పేరెంట్స్కి, ప్రతి ఒక్క సోషల్గా మూవ్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉంటుంది. బట్ నాకు ఇది ఇబ్బందికరంగా ఉంది అనేటప్పుడు నేను వెళ్ళి దీని మీద కంప్లైంట్ చేయడానికి మన దగ్గర ఎవరు కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదు. ఇవాళ సుప్రీంకోర్టుకి వచ్చి వేశారు అంటే ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చారు. దీని మీద మళ్ళీ మినిస్టర్లు అందరు కూర్చొని, సెంట్రల్ కూర్చొని మాట్లాడి చేసి యాక్షన్ తీసుకునేసరికల్లా ఇది ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది అనేది మనం చెప్పలేము. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నిజంగా కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్ ఉంటుందా? అంటే ఓటీటీలన్నింటినీ కూడా మానిటర్ చేయటం కావచ్చు, రెగ్యులరైజ్ చేయటం కావచ్చు, ఇలాంటి అశ్లీల కంటెంట్ లేకుండా, అది సాధ్యమేనా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఓటీటీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల చేతుల్లో కూడా ఉన్నాయి. సరే, కొన్నంటే ఫారిన్కి సంబంధించిన, విదేశాలకు సంబంధించిన ఆ ఓటీటీలు అయి ఉండొచ్చు. ఇప్పుడు స్టార్ లాంటిది ఉంది, హాట్స్టార్ లాంటిది ఉంది. అది ఈ మధ్య జియో హాట్స్టార్ అయిపోయింది. అంటే ఎవరిది? అంబానీది. మీకు అర్థమైందా? అలాగే ఇంకా కొన్ని ఓటీటీలు చూస్తే ఇప్పుడు ఉలు ఓటీటీ ఉంటుంది, ఆల్ట్ బాలాజీ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరో ఒకరు పొలిటికల్ లీడర్లకు సంబంధించినవే. అందులో ఉండేదంతా బూత్ కంటెంటే. మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రెషర్ని తట్టుకుని నియంత్రించగలుగుతుందా అని అడుగుతున్నా. 99% చేయరు. నియంత్రణ చేయడం అనేది సెంట్రల్ నుంచి ఇది వర్కౌట్ చేయాలన్నా, ఇది సెంట్రల్ ఒకవేళ గైడ్ లైన్స్ ఇచ్చినా, ఇది ఆపినా వర్కౌట్ కాదు. టెక్నాలజీని ఆపడానికి అంటే నేను అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కండిషన్స్ పెట్టి, పాలసీస్ పెట్టి, ఇది ఒక యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటివి చేయకండి, ఆర్ నెట్ఫ్లిక్స్ ఇంక్లూడింగ్ మీరు ఇందాక చెప్పిందంటే నెట్ఫ్లిక్స్ కూడా
వన్ ఆఫ్ ద వల్గర్ కంటెంట్ సిరీస్ వస్తున్నాయి దాంట్లో కూడా మనం చూసాము. కానీ దీంట్లో అంటే అనుకోలే నెట్ఫ్లిక్స్ లో కూడా ఇంత గా వస్తాయి ఈ సిరీస్ అని చెప్పి. అట్లాంటిది అంటే ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ మనకి టీవీలో ఉన్న ఛానల్స్ లో మనకు వస్తున్నాయి. దీన్ని మనం అరికట్టడం అనేది మాత్రం సెంట్రల్ ఇచ్చినా గానీ వర్కౌట్ కాదు. అంటే ఇప్పుడు కాదండి, జనాలు కూడా విపరీతంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామండి. అమెజాన్ ప్రైమ్లో మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ వచ్చిందండి. పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. అందులో మొన్న అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి. వాడు నోరెత్తితే బూతులే. అంటే పచ్చిగా బయట పబ్లిక్లో ఎక్కడ పల్లెటూళ్ళలో కూడా అంత బూతులు తిట్టుకోరు. అంత నీచమైన బూతులు ఆ సినిమాలో ఉంటాయి, ఆ సిరీస్లో ఉంటాయండి. ఆ సెక్స్ కంటెంట్ అంతే దారుణంగా ఉంటుందండి. కానీ మీర్జాపూర్ 1 మీర్జాపూర్ 2 ఇప్పటి వరకు ఓటీటీలో వచ్చిన అన్ని వెబ్ సిరీస్ల కంటే టాప్ పొజిషన్లో ఉందంట. అంటే జనం చూస్తున్నారు కదా. డెఫినెట్లీ నేను ఇప్పుడు అదే అంటున్నా సార్, కంటెంట్ బాగాలేదు అని ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటివరకు లేదు. రానా నేను చూసింది అయితే నెట్ఫ్లిక్స్ లో రానా చూసాను. చూస్తే అసలు నేను షాక్ ఏంటంటే, సరే రానా అంటే ఆ పేరుకి తగ్గట్టు నాయుడు అది వాళ్ళ ఒక ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది కాబట్టి నేను వెయిట్ చేశాను రానా చూద్దాము ఎట్లుంటుందా అని చెప్పి వెయిట్ చేసి మరీ చూసినాక ఇంత వల్గర్ అంటే అంత పెద్ద పేరున్న వాళ్ళు కూడా అట్లాంటివి తీశారు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే మనీ కోసం ఎంత దిగజారి పోతారు. అంటే వాళ్ళకున్న అంత పెద్ద ఫేమ్ నేమ్ ఉన్నాక మనీ కూడా ఉన్నాక ఇంత దిగజారి తీస్తున్నది ఒక పక్కన. నెక్స్ట్ ఒక పక్కన గైడ్ లైన్స్ ఇవ్వాలని మనం కేబినెట్ అడిగినా, మనం సెంట్రల్ నుంచి అడిగినా కానీ వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీని ఆపడం వరకు మాత్రం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే ఒక లూప్ హోల్ అనేది వాళ్ళు ఎటు నుంచి ఎత్తుకుంటారు. అదేనండి మీరు అన్నదేనండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మీర్జాపూర్ అనేది యాక్చువల్లీ హిందీ వెబ్ సిరీస్. అది దాన్ని తెలుగు డబ్బింగ్ చేశారు. వాస్తవానికి తీసిందంతా కూడా వాళ్ళు హిందీలోనే నార్త్లోనే తీశారు. ఇక వాళ్ళని చూసి ఇలా ఉంటే తప్ప మన వెబ్ సిరీస్ నడవు అన్న ఉద్దేశంతో మన తెలుగు వాళ్ళు ఇందాక మీరే చెప్పారు, రానా నాయుడు, వెంకటేష్ యాక్ట్ చేశాడు, రానా యాక్ట్ చేశాడు. సో మీరు అన్నట్టు రామానాయుడు ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత మంచి సినిమాలు తీశారు. అలాంటి వాళ్ళు ఈ రానా నాయుడు అనే వెబ్ సిరీస్లో ఎన్ని బూతులు అంటే, ఎంత దరిద్రం అంటే, ఎంత సెక్స్ కంటెంట్ అంటే, అసలు వెంకటేష్ అనే వ్యక్తి అతని కెరీర్లో ఇంత బూతు కంటెంట్తో ఉన్న సినిమా ఎప్పుడూ చేయలే. అసలు సినిమాలన్నీ పద్ధతిగానే ఉంటాయి. కానీ ఆ వెబ్ సిరీస్లో ఒక్కొక్క మాట పిల్లలతో కలిసి పొరపాటు మనం చూస్తున్నప్పుడు పిల్లలు వచ్చి వెనక ఆ సిరీస్ చూసారనుకోండి, అదే జరిగింది సార్. జరిగిందే ఆ సిచ్యువేషన్స్ అది దడుచుకొని లేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఏం జరుగుతుంది అర్థం కాలే. దాని తర్వాత అన్సెన్సార్డ్ కదండి, అన్సెన్సార్డ్. ఇప్పుడు సినిమాలకి సెన్సార్షిప్ ఉంటుందండి, సీరియల్స్కి కూడా సెన్సార్ ఉంటుంది. ఆఖరికి యూట్యూబ్ కాదండి, యూట్యూబ్ కూడా కాస్త కూస్త గైడ్ లైన్స్ ఉన్నాయి. యూట్యూబ్లో అంత బూత్ కంటెంట్ దొరకదు. నీకు సెన్సార్ లేనిదల్లా ఓటీటీలకు మాత్రమే. కాబట్టే బరిదెగించి ఇట్లాంటి రానా నాయుడు వెబ్ సిరీస్లో అసలు నిజంగా ఎంత అసహ్యం వేస్తుందండి. వెంకటేష్కి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. అందులో వాడు కొడుకు క్యారెక్టరో లేకపోతే మనోరాల క్యారెక్టర్ ఎవరో ఉంటారు. వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు కొన్ని డైలాగ్ ఉంటుంది, అసహ్యంగా ఉంటాయండి. ఆ పిల్లాడు ఎవరో బయట పెట్టిన పోస్టర్ చూస్తూ ఉంటే వెంకటేష్ అంటాడనమాట ఆ పిల్లాడిని, అసలు ఏంటి మనోడితో. ఎంత దరిద్రమైన మాటలు, దరిద్రమైన డైలాగ్స్ ఉంటాయంటే మీరు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా అనలేకపోతున్నా. సార్ ఒక్కటి నేను చూసినంత వరకు అయితే యూట్యూబ్ ఛానల్స్ బతుకుతెరువు కోసం పెట్టారు అంటే ఇంకా అనుకోవచ్చు. ఇప్పుడు ఆహా పెట్టింది కూడా మన అల్లు అరవింద్ సార్. దాంట్లో అల్లు అరవింద్ సార్ పెట్టిన దాంట్లో కూడా ఆహా అంటే ఏదో కొద్దిగా అంత ముందు నేను స్టార్టింగ్ కూడా అనుకున్నాం కొద్ది అంటే ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ వస్తాయేమో. దాంట్లో కూడా నాకు మూవీ నేమ్స్ కొన్ని గుర్తుకు రావట్లేదు కానీ బట్ చెప్తున్నాను, ఈ సో కాల్డ్ బిగ్ లీడర్స్ బియాండ్ దెమ్ పొలిటీషియన్స్ ఉన్నంత వరకు ఇట్లాంటి వరకు ఎట్లాంటి పిల్స్ పడ్డా కానీ దీన్ని మనం నియంత్రించలేము. హైలీ ఇంపాసిబుల్. మోర్ ఓవర్ ఈ పబ్స్లలో పెట్టడమే కానివ్వండి, క్లబ్స్లలో అన్ని ఎక్కడెక్కడ ఏమెత్తున్నాయో మొత్తం పొలిటీషియన్స్ చేతిలో ఈ ఒక్క కంటెంట్స్ తోటి ముందుకెళ్ళడం అనేది. ఆహాలో రీసెంట్గా ఏదో మూవీ సందీప్ అని కూడా హీరో సంథింగ్ చూసాను, హీరో పేరు ఏదో ఉంది సంథింగ్, భైరవ్ కోనా, ఊరి పేరు భైరవ్ కోనా, ఐ థింక్ సో సార్. అది ఇంకోటి న్యూడ్ గా అది ఇది కూడా హీరోయిన్స్ ని పెట్టడం, పెయింటింగ్ వేయడము,
ఆహాలో కూడా ఇంత వర్స్ట్ సిచ్యువేషన్స్ అంటే మనకు ఒకప్పుడు ఉన్న ఛానల్స్కి ఇప్పుడు వచ్చే ఓటీటీ దానికి దీనికి అరికట్టడం అనేది, ఎందుకంటే దీని నుంచి మనకి ఇన్కమ్ ఏ రేంజ్లో వస్తుందంట అండి, ఇక మనం ఊహించలేనంత రేంజ్లో వస్తుంది. మీరు చూడండి, థియేటర్లో సినిమా ఫ్లాప్ అవుతుంది కానీ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. అవునండి. యా. థియేటర్లో మూవీ పోలేకపోతే ఎందుకు? కొన్ని మూవీస్ ఎవరు కూడా పోయి చూడలేరు కానీ ఇంట్లో మాత్రం 100% చూస్తున్నారు. మీరు అంటే ఇంకోటి దీన్ని బట్టి గమనించారా మనం ప్రసన్న గారు? ప్రసన్న గారు, మీరు ఇంకోటి సార్. గమనించాలి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ ఆహా యాప్ ఉంది కదా, అల్లు అరవింద్ది. సార్, ఆహా యాప్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ స్పాన్సర్షిప్ బెట్టింగ్ యాప్లు. ఆ, మీకు ఇక్కడ అర్థమైందా? ఒకటి అడల్ట్ కంటెంట్తో లింక్ నింపేయటం పెట్టింగ్ చెత్త అంతా, మళ్ళీ ఆ ఓటీటీలో లింక్ అడల్ట్ పెట్టింగ్ కంటెంట్ అంతా నింపేయటం, దానికి స్పాన్సర్లు జనాల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్లు స్పాన్సర్షిప్. ఈవెన్ బాలకృష్ణ లాంటి అన్స్టాపుల్ లాంటి ప్రోగ్రామ్కి కూడా బెట్టింగ్ యాప్లే యాడ్స్ ఇస్తాయి. మీరు అది గమనించారా? ఇక్కడ రెండు విధాల నష్టం. బెట్టింగ్ తోటి ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది ప్రాబ్లంలో పడ్డారు అనేది ఎంతవరకు మనం గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ అది సోకాల్డ్ సోషల్ కంటెంట్ తోటి సోషల్ మీడియా తోటి వెళ్ళిపోయారు చాలా మంది ముందుకి. ఇంటర్లింక్ స్పాన్సర్స్ వచ్చారంటున్నారు కదా, నేను అదే చెప్తున్నా మీకు. ఒక మిడిల్ క్లాస్ పర్సనో లేదా లోయర్ మిడిల్ క్లాస్ పర్సనో ఇట్లాంటివి చేశారంటే మన సోకాల్డ్ బిగ్ లీడర్స్ ఇట్లాంటివి చేస్తున్నారండి. యా. సోకాల్డ్ దీనికి అరికట్టడం అనేది మాత్రం కాని పని. పిల్లయ్యనేయండి, ఇది పెండింగ్ ఉంటుంది అనుకుంటాం కానీ ఇప్పుడు సరే సుప్రీంకోర్టు ఇట్లాంటి దాని మీద గైడ్ లైన్స్ ఇచ్చి పనిష్మెంట్ ఇస్తాము అన్నా కానీ ఎవరు కూడా ఈ ఐటీ టెక్నాలజీ మీద అవేర్నెస్ కూడా లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ 99% దెర్ ఈస్ నో అవేర్నెస్ రిగార్డింగ్ ఐటీ టెక్నాలజీ మీద. ఎవరికి కూడా ఈ యాక్ట్ మీద కానీ ఈ అవగాహన ఉన్నా సరే, సపోజ్ ఒక పర్సన్కి దీని మీద 7 years కానీ అంటే 5 years పనిష్మెంట్ ఉందంటే ఎవరు ఇది ఐడి క్రియేట్ చేసి చేస్తున్నారో కూడా గుర్తుపట్టలేకుండా ముందుకెళ్ళిపోతుంది ఇది. అంటే ఇప్పుడు పోనీ, ఇప్పుడు కొన్ని కంటెంట్ విషయాలు అభ్యంతరాలు ఎక్కడొస్తాయి అంటే, ముందు జనాల నుంచి రావాలి. ఈ రోత కంటెంట్ మాకు వద్దు అని జనాల నుంచి రావాలి. కానీ నిజం చెప్పాలంటే జనాల నుంచి ఇది రావట్లేదండి. రావట్లేదు. వెబ్ సిరీస్లో ఈ బూత్ వెబ్ సిరీస్ వద్దంటే వద్దని అనట్లా. ఇప్పుడు వాడు మీర్జాపూర్లో, నేను ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, మీర్జాపూర్లో వాడు అందరినీ నా కొడక అంటాడు, లమ్ కొడక అంటాడు, నీ అమ్మ అంటాడు. ఇంతేనండి వాడు మున్నా అనే క్యారెక్టర్. అసలు బూతులు, ఎంత బూతులు అంటే వాడికి విపరీతమైన ఫ్యాన్స్. మళ్ళీ ఆ మీర్జాపూర్లో మెయిన్ విలన్ కొడుకు మున్నా, విలన్ క్యారెక్టర్ అది. వాడు బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులండి. అది ఎంత అసహ్యంగా ఉంటుందంటే. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా ఈజ్ ఎ క్రైమ్ బిఫోర్ సోషల్ మీడియా. కానీ ఇక్కడ మనం ఒకటే గమనించాలంటే, వన్స్ మనం ఒకసారి అందరం కలిసి ఇది వద్దు అని ఇంకా అనుకుంటే కానిదంటూ లేదండి. అంటే వద్దంటేనండి, ఇప్పుడు మీర్జాపూర్ గురించి నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను, రానా నాయుడు గురించి నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దరిద్రం ఏంటంటే ఆ రెండు నేను చూసా. ఇప్పుడు రానా నాయుడు గురించి ఒక మహిళగా మీరు అబ్జెక్షన్ చేస్తున్నారు, అందులో బూతులు ఉన్నాయని. మీరు కూడా సిరీస్ చూశారు. ఎందుకంటే వెంకటేష్ మీద ఉన్న నమ్మకంతో మీరు ఆ వెబ్ సిరీస్ మీరు కూడా చూశారు. అంటే ఆల్మోస్ట్ 100% వ్యతిరేకించే మనము చూస్తున్నాము, మిగిలిన వాళ్ళు యాజ్ యూజువల్గా చూస్తున్నారు. 100% ఫుల్ఫిల్ అయిపోతుంది. మరి ఇంక అబ్జెక్ట్ చేసేది ఎవరు? సార్, ఒక ఓటీటీ మనము ఏదైనా చూస్తే మొత్తం చూసినాకనే దాని మీద డెసిషన్ ఇది బాగుందా కానీ అంత లోపల చూసేసినట్టు అక్కడ రికార్డ్ వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకి కావాల్సింది అయిపోతుంది అది ఇమీడియట్లీ. అవును. అది బాగుందా బాగాలేదా అనే దాని మీద కూడా ఎవరు దీని గురించి ఆలోచన లేదు. ఇవాళకి ఇది నేను సిరీస్ తీసాను, నేను ఇంత బడ్జెట్ పెట్టాను, ఈ బడ్జెట్ కి నాకు ఇంత రిఫండ్ వచ్చింది. అవునండి. అక్కడ వరకే కంటెంట్ చూస్తున్నారు తప్పించి మిగతా చూడట్లేదు. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్తున్నా ఏంటంటే, ఇంత జరుగుతుంది, యూట్యూబ్ ఛానల్స్ ఇన్ని పెరుగుతున్నాయి, మనకి ఇదివరకు ఒక కంటెంట్స్ ఏదైనా వస్తుందంటే ఇంకా మనకి ఐ థింక్ నైట్ 12 o'clock 1 o'clockకి సమ్ ఛానల్స్లలో ఒక టైం పెట్టేవాళ్ళని అనుకుంటారు ఉండే. ఇప్పుడు ఇంత ఓపెన్ అయిపోయింది అంటే మన చేతి నుంచి ఇది వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి, క్యాబినెట్లో లేదు. ప్లస్ మహిళలందరూ కూడా మీరు అనుకుంటున్నారు ఏంటంటే ఇది ఉట్టి పిల్లలు చూస్తే చెడిపోతారా అనుకుంటున్నారు. రాని ఇది హ్యాబిట్ కూడా అవ్వచ్చేమో. ఇది ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కిందకి కూడా వెళ్ళిపోవచ్చు.
చూడొచ్చేమో, ఇది క్రైమ్ కాదేమో, పిల్లల ముంగట మనం కూడా చూడొచ్చేమో. ఎందుకంటే ఒక 10 సిరీస్ ఇదే ఉన్నాయి అనుకోండి టీవీలో, ఇంకోటి ఏం లేదనుకోండి, ఒక మంచి మూవీసే లేవనుకోండి, లేనప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ కూర్చొని చూస్తున్నప్పుడు ఏం కాదు, మన పేరెంట్స్ కూడా మనం చూడొచ్చు అనే దానికి హ్యాబిట్ కూడా అయిపోయే ఛాన్స్ చాలా వరకు ఉంది. ఇప్పుడు కాదండి, దాని నుంచి బోళ్ళంత ఆదాయం వస్తుంది, జనం చూస్తూ ఉన్నారు. సో ఒకళ్ళు ఇద్దరు పిల్లేస్తారు. పిల్లేసినంత మాత్రాన ఇప్పుడు రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదేమో. ఎందుకంటే ఎవరి నుంచి మాకు అభ్యంతరాలు రాలేదు కాబట్టి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే దీన్ని మూసేయాలని, నియంత్రించాలని ఎవరు పెద్దగా చెప్పకపోవచ్చేమో నేను అనుకోవటం. అంటే అప్పుడు అబ్జెక్షన్ చేస్తున్న మిమ్మల్ని లేదా కోచింగ్ చేస్తున్న నన్ను, మనల్ని విత్తడవాదుల కింద, చేదస్తవాదుల కింద చూస్తారు తప్ప ఆ కాజ్ ఎవరు కూడా చూడరు కదండి. వెరీ ఇంపార్టెంట్ అనే దాంట్లో కూడా మనము తప్పు పట్టచ్చు. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ఉండద్దు, దాని గురించి రేప్ జరుగుతున్న కొంతమంది ఇట్లా కూడా వాదించారు. ఏమన్నారంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేకనే రేప్ జరిగినాయి కాబట్టి ఉండాలి, పిల్లల ముంగట మాట్లాడాలి, పిల్లల ముంగట ఇవన్నీ చూపియాలి, వాళ్ళకి తెలవాలి అని వాదించిన వాళ్ళు కూడా మనం చూసినాం డిబేట్స్లలో. దీంట్లో తప్పేముంది? సెక్స్ ఎడ్యుకేషన్ వేరు కదండి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అది ఓకే, స్కూల్లో పాఠాల రూపంలో చెప్పొచ్చు, దానికి వేరు వేరు కారణాలు ఉంటాయండి. సెక్స్ చేసే విధానం కదా ఇది చూపించేది. ఇక్కడ చండాలం ఎంత చండాలంగా ఉంటుందంటే, ఇంత ఓపెన్ గా సిరీస్ చూడడం, ఇరిటేషన్ వచ్చి సిరీస్ చూడడం మానేసి కొన్ని ఇయర్స్ తర్వాత అనుకోండి, కోర్టు మూవీ మొన్న నచ్చిందండి. కొన్ని ఇయర్స్ తర్వాత అవును, కోర్టు మూవీ ఒకటి సబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రతి ఒక్క పిల్లల్ని మీరు పోయి చూడాలి అని పేరెంట్స్ చెప్పిన మూవీ. ఇట్స్ అ వెరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్. అది కూడా అట్లాంటి కేసులు నేను 2-3 టేకప్ చేసిన కాబట్టి నేను అక్కడ చూసుకోవడం జరిగింది. అవునండి. ఆ కేసెస్ ఎందుకంటే పోక్సో కేసెస్ ఐ నెవర్ టేక్, కానీ ఇట్లా ఈ 2-3 కేసెస్ సెలెక్టెడ్ నేను తీసుకున్నాను. లైక్ ఇట్లాంటి టైప్ లో నేను కొద్దిగా లవ్ చేసిన వాళ్ళ కేసులు టేకప్ చేసిన. అవునండి. ఇట్లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ కాకుండా యూట్యూబ్ లో ఇంకొకటి అండి, మీరు యూట్యూబ్ ఓన్లీ వీడియోలే అనకుండా వాయిస్ కూడా వినిపిస్తుంటారు. అవును, కంటెంట్స్ తోటి సమ్ మాట్లాడినట్టు, ఒక లేడీని పెట్టి ఏదో చెప్తున్నట్టు, కంటెంట్ రాసున్నట్టు, అదంతా కూడా కొన్ని వస్తూ ఉంటాయి అన్నట్టు వినడం. దాని మీద కూడా అరికట్టలేకపోతున్నాను. మీరు చూస్తే ఇంకా అసలు ఒక లైసెన్స్ ఇచ్చేటప్పుడు, యూట్యూబ్ కి ఒక లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీ కంటెంట్ ఏంటి, మీ పాలసీస్ ఏంటి, మీరు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ప్రసన్న గారు, మనకి పద్మా వీరపనేని గారు బీజేపీ నాయకులు, ఆవిడ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది మనం డిస్కస్ చేస్తున్నాం ప్రసన్న గారు నేను. ఒకటి సుప్రీంకోర్టు ఇవాళ ఓటీటీల మీద ఒక నియంత్రణ, అశ్లీలతకు నియంత్రణ ఉండాలి, రెగ్యులరైజ్ చేయాలి దాన్ని. ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల విచ్చలవిడిగా అశ్లీలం బూతు మొత్తం కూడా ఆ ఓటీటీలో చూపిస్తున్నారు అని వాళ్ళ సుప్రీంకోర్టు కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వమని అడిగింది. సో ఏంటి దీనివల్ల ప్రయోజనం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం దీన్ని మానిటర్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా అని? డెఫినెట్ గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్ట్ వారు ఈ కైండ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఇస్ వెరీ వెల్కమ్డ్ అనమాట. ఎందుకంటే ఇది చాలా ఏళ్లుగా సోషల్ యాక్టివిస్టులు అందరూ, అనేక ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ అనేది అందరికీ ఇవాళ డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా కంటెంట్ అది, అంటే నేను ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ కానీ సినిమా గురించి కానీ మాట్లాడిన, ఎందుకంటే దట్స్ ఆల్మోస్ట్ వైడ్ స్ప్రెడ్ అన్ని అక్రాస్ ద లాంగ్వేజెస్, బోత్ ఇంటర్నేషనల్ కంటెంటే కాకుండా ఈవెన్ మన విత్ ఇన్ ఇండియా, మనం లోకల్ గా రీజనల్ కానివ్వండి, నేషనల్ గా కానీ ఏవైనా ప్రోగ్రామ్స్ చూస్తుంటే మనం ఓటీటీలో చాలా బాధాకరంగా ఉంటుంది. ద లాంగ్వేజ్ దట్ దే యూజింగ్, ద డ్రెస్సింగ్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, వైలెన్స్, అసభ్యకరమైన సన్నివేశాలు, అండ్ ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ దట్ దే షోయింగ్, వైలెన్స్ కూడా అంటే లిమిట్ లేని వైలెన్స్, సజెస్టివ్ వైలెన్స్ కాకుండా డైరెక్ట్ వైలెన్స్ చూపిస్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ డైరెక్ట్. మీరు పోర్న్ వెబ్సైట్స్ ఉన్నాయండి, పోర్న్ వెబ్సైట్స్ ని క్లోజ్ చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది, ఇంతవరకు చేయలేకపోతున్నారు. మామూలుగా చెప్తుంది ఇప్పుడు, జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కంటెంట్ ఆన్ ద ఓటీటీ. ఇవే కాకుండా ప్రత్యేకంగా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అయితే ఇంకా అసలు మితిమీరిన కంటెంట్ అది.
ఇదే కాకుండా ఇప్పుడు మామూలుగా మనము ఇప్పుడు ఏదైనా వెబ్సైట్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒకటి ఏదైనా క్లిక్ చేస్తే దానంతటికి అది విండోస్ ఓపెన్ అయిపోయి అవును ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కంటెంట్. అవునండి ఈవెన్ సోషల్ మీడియా లో కూడా వస్తుంది. అవునండి కొన్ని కొన్ని సైట్స్ లోకి మనం వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అది స్క్రీన్ సేవర్ లాగా కూడా వచ్చిన సందర్భాలు నాకు తెలుసు కొంతమందివి. అవునండి సో ఇది చాలా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి అందరికీ కూడా. అంటే మనకి ఇష్టం లేకపోయినా దేర్ ఫోర్సింగ్ టు వాచ్ సమ్ ఆఫ్ ద స్టఫ్. మనకు తెలియకుండా ఒక కంటెంట్ గబుక్కున ఒకటి ఒకటి మనం క్లిక్ చేస్తే అది ఇట్స్ లీడింగ్ ఆన్ టు సమ్ అదర్ కంటెంట్. ఎస్ సో ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు మెచ్యూర్డ్ పీపుల్ అనుకోండి, బ్యాలెన్స్ ఉన్న పీపుల్ దే నో వాట్ టు వాచ్, హౌ మచ్ టు వాచ్, ఎంతవరకు ఇచ్చేయాలనేది తెలుసు. కొన్ని పెద్దవాళ్ళు ఎవరైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ వాళ్ళు వాచ్ చేసినా దాన్ని వాళ్ళు దే నో హౌ టు కంట్రోల్ దేర్ అర్జెస్ ఆర్ ఇంపల్సెస్. అవి చూసి ప్రేరేపితం కాకుండా వాళ్ళు ఉండగలిగే బ్యాలెన్స్ వాళ్ళకు ఉంటుందేమో కానీ పిల్లలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇమెచ్యూర్ చిల్డ్రన్, టీనేజర్స్ కానివ్వండి లేకపోతే మెచ్యూరిటీ లేని పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళని ఇట్లా మానిటర్ చేయగలుగుతాము. ఇప్పుడు మనతో పాటు ఉన్న మేడం పద్మ గారు, మనతో పాటు ఉన్న ప్రసన్న గారు ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పారు. ఆవిడ పాపం మన వెంకటేష్ హీరోగా రాణా వెంకటేష్ ఇద్దరు బాబాయి కొడుకులు ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ రానా నాయుడు తీశారండి. ఎందుకంటే వెంకటేష్కి పర్టికులర్గా ఉమెన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు మొదటి నుంచి కూడా అతను తీసే సినిమాలన్నిటికీ కూడా. సో ఇది కూడా మంచి వెబ్ సిరీస్ అనుకుని చూస్తే అందులో ఉన్న బూతులు చూసి చివరికి టీవీ కట్టేసి పిల్లల్ని చూడకుండా పక్కెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. మీకు కూడా ఐడియా ఉందా సిరీస్? నేను ఇప్పుడు చెప్తాను.